మీరు ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు భయ్య. మీరు ఎందుకు సపోర్ట్ చేయాలి, ఎస్పెషల్లీ యూట్యూబర్స్ కి. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే ఏదో బిజినెస్ పెట్టారు, దాంట్లో లాస్ వచ్చింది, సో మీరే నాకు హెల్ప్ చేయాలి అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రైట్. తెలుసయ్యా, కానీ మానలేకపోతే ఇది తప్పు కదా. అంటే చిన్న ప్రాబ్లం వస్తే ఇంకా ఆడియన్స్ మీద అడిపోవడమేనా? ఎంతకి తెగించారా? ఆన్లైన్ బెగ్గింగ్, ఆన్లైన్ లో అడుక్కోవడం అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిలో పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. అంతేగాని క్యూఆర్ కోడ్లు పెడతాం, హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి అంటే ఆల్రెడీ మీకే చాలా ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మార్నింగ్ పొట్టంతా రాయిలా టైట్ గా ఉంటుంది సార్. అంటే ఆ బిజినెస్ లో ప్రాఫిట్ వస్తే మీకు ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. నేను ఏ యూట్యూబర్ ని ఉద్దేశించి చెప్పట్లేదు ఇది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆడియన్స్ దగ్గర నుంచి మళ్ళీ ఎందుకు మనం మనీ తీసుకోవాలి? ఎందుకు వాళ్ళని జలగల్లా రక్తం తాగియాలి వాళ్ళది? అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో. 2,75,000, 3,70,000, 4 లక్షలు అయితే మహేందర్కి మీరే అంటే అది బిజినెస్ లో లాస్ వచ్చిన తర్వాత జనాల్ని ఇలా హెల్ప్ చేయడం చాలా తప్పు. సార్ నేను అదే ఫీల్ అవుతున్నాను. సో మనోడు మరి రేపటి రోజున బిజినెస్ లో లాభాలు వచ్చాయి, దాంట్లో మీకు ఏమైనా లాభాలు ఇస్తాడా? బెగ్గింగ్ అనేటటువంటిది స్కామా కాదా? కామన్ సెన్స్ లేదా? కడుపుకు అన్నం తింటలేదా? నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడే. అరే ఏం మారరా మీరు? మారరా? ఎన్ని 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 చూసి ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ప్రతి ఇది జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఒక టెక్ ఛానల్ ఆయన ఇలాగే చేశాడు. దానికి పొజిషన్ అయితే దెబ్బతింది. సో నాకు చాలా ఇబ్బంది. మొన్న ఏంటి మమ్మీ ఎవడీడు? సార్ ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.